ఇప్పుడు ఈ బచ్చలమల్లి డిసెంబర్ 20th రిలీజ్ అయ్యి ఆడియన్స్ దాన్ని ఎంతవరకు ఓన్ చేసుకుంటారు, ఎంతవరకు బచ్చలమల్లిని తిట్టుకుంటారు? కొన్ని చోట్ల తిట్టుకుంటారండి, కొన్ని చోట్ల చిరాకు పడతారు. ఎవడరా అమ్మ అన్న అది వస్తుంది. కొన్ని చోట్ల లవ్ చేస్తారు, ఓరి అమ్మ మంచోడే రేడు, మాట కొంచెం అలా ఉంటుంది కానీ మంచోడే రా అనుకుంటారు. కొన్ని చోట్ల రే ఇనరా చెప్పేది ఇనరా అన్న అది ఫీల్ అవుతారు. అల్టిమేట్ క్లైమాక్స్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మాత్రం ఒక బచ్చలమల్లి వాళ్ళ జీవితం భలే ఉందరా, భలే పాఠం చెప్పిందిరా, సంథింగ్ ఏదో ఒకటి నేర్పించిందిరా, మెసేజ్లా కాదండి వాళ్ళు ఎక్స్పీరియన్స్ రా, ఇదో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ రా అన్నది ఒకటి వస్తుంది. బచ్చలమల్లి గారు గుర్తుండిపోతాడు సార్ కొన్ని రోజులు. సో గుడ్ వే బ్యాడ్ వే. అల్లు నరేష్ అలా వస్తాడు. బట్ సుబ్బు ఎలా గుర్తుంటారు? సుబ్బు బచ్చలమల్లి డైరెక్టర్లా గుర్తుంటాడండి. ఓకే, అంటే సుబ్బు బాగా తీసాడని వస్తుందా పేరు, లేదంటే సుబ్బుకి ఇంకా బెటర్మెంట్ నీడెడ్ అవసరం అంటారా? అది ఎప్పుడు అంటారండి, అది వాళ్ళు అన్నం ఏంటి నేను అంటా, ఎవరు బయట వాళ్ళు అన్నం ఏంటంటే ప్రతిసారి నేను అనుకుంటా తీసాం, నేను అనుకున్న సినిమా అయితే తీసానండి, అందులో డౌట్ లేదు. బట్ అనిపిస్తుంది కొన్ని రోజుల తర్వాత ఇది ఏది జరిగిన రిజల్ట్ ఎలా ఉన్నా మళ్ళీ దీన్ని మించి చేయాలని అనుకుంటాం కదండి, అదే ఉంటుంది. బట్ నాకన్నా నరేష్ గారు బాగా గుర్తుండిపోతారండి ఈ సినిమాకి.